జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి భారీ అవినీతుల్లో ఈ ఋషికొండ ప్యాలెస్ కూడా ఒకటిగా మారబోతుంది. ఇది నేను చెబుతున్నదో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణ్ చెబుతున్నది కాదు. కాగు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండి ఇలాంటి అవకతవకలను వెలికి బయటికి తీస్తుందో ఆ కాగే ఒక స్పష్టమైన నివేదికనైతే ఇచ్చింది. కానీ వైసీపీ నుంచి ఒక్కడు కూడా నోడి మీద పట్ల దాదాపుగా మొదట 160 కోట్ల రూపాయలతో నిర్మించాలి అనుకున్నటువంటి ఈ ప్రాజెక్ట్ అంచనాను తర్వాత 350 కోట్లు అదనంగా పెంచడం పట్ల జరిగినటువంటి ప్రతి దానిని కూడా కాగు తన నివేదికలో వివరించింది. అంటే 150-160 కోట్లకి 350 కోట్లకి ఏమైనా సంబంధం ఉందా? సరే అనుకున్నప్పటికీ తర్వాతకి ఏదైనా మార్పులు చేర్పులు వస్తే 30 కోట్లు 40 కోట్లు వచ్చి 150-160 కోట్లు అనుకున్నది 200 కోట్లు అవ్వాలి. అంతేగాని 350-400 కోట్లు అయ్యిందంటే ఏంటి ఇక్కడ? రెండోది, నిబంధనలకు విరుద్ధంగా 100 కోట్లు దాటిన దాన్ని న్యాయ సమీక్షకు కూడా పంపలేదు, కొన్నిటికి లెక్క పత్రాలు కూడా లేవని చెప్పి నిన్న కాగు ఎండగట్టింది. అంటే అడుగడుగున అవినీతి జరిగింది. జగన్మోహన్ రెడ్డి అసలు ప్యాలెస్ ఎందుకు కట్టాడంటే అందరూ చెప్పేది కథ ఏంటంటే తన భార్య భారతీ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాలి, సో ఋషికొండ మీద ప్యాలెస్ ని గిఫ్ట్ ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం.